అట్లాగే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఇంగ్లీష్ కి మా రాహుల్ గాంధీ గారు చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఏదేదో మాట్లాడిండట, చాలా కన్ఫ్యూజ్ చేసిండట రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని. ఇంకా అందినటువంటి సమాచారం ఏంటంటే అతి త్వరలో ముఖ్యమంత్రి గారిని మారుస్తున్నారు, ముఖ్యమంత్రి గారిని అతి త్వరలో మారుస్తున్నారు, ఒక బీసీ ముఖ్యమంత్రిని తీసుకురాబోతున్నారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. నేను మొన్ననే గతంలోనే చెప్పిన, స్టోరీ చేసిన, ముఖ్యమంత్రి మార్పు ఖాయం, ముఖ్యమంత్రి మార్పు ఖాయం. ఇక చాలా మంది అంటే రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ విడిపోతుంది, పడిపోతుంది. రేవంత్ రెడ్డి ఆల్రెడీ పడిపోయింది కాంగ్రెస్ కి. ఏదో పార్టీ ఉందా అంటే తెలంగాణలో, అంతకుమించి ఏం లేదు. రేవంత్ రెడ్డి ఉన్నా పడిపోతుంది, రేవంత్ రెడ్డి లేకపోయినా పడిపోతుంది. కాకపోతే ముఖ్యమంత్రిని మారుస్తే ఎట్లీస్ట్ జర కొద్దో గొప్ప సానుభూతాన్ని ఉంటది కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ ప్రజలకి. అరే హైకమాండ్ విన్నది, రేవంత్ రెడ్డి తీరు బాగాలేదు కాబట్టి మార్చిండ్రు, అన్ని గమనిస్తుంది ఏఐసిసి హైకమాండ్ అని అట్లీస్ట్ ఒక కన్సర్న్ ఉంటది. అయితే మరి రేవంత్ రెడ్డి గారిని మార్చి బుజ్జగించి మరి ముఖ్యమంత్రి పదవి బీసీకి ఇస్తారట. ఈయనని హోమ్ మినిస్టర్ గాను ఏ డిప్యూటీ ముఖ్యమంత్రి గానో రేవంత్ రెడ్డి గారిని ఉంచుతారట. కానీ అది సాధ్యమయ్యే పనేనా? ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి గానో ఒక హోం మంత్రి గానో ఉండమంటే ఉంటారా? అది కూడా దట్టు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు. బరాబర్ ముఖ్యమంత్రి మార్పు అనేది ఖాయం, నిన్నటితో తేలిపోయింది, క్లియర్ పిక్చర్ వచ్చేసింది అక్కడ. ముందు యువత రాజకీయాల్లోకి రావాలని రాహుల్ గాంధీ ప్రగడబాలు పలకడం కాదు. మీ కాంగ్రెస్ పార్టీలో నేనే సీనియర్ అని కొట్టుకునే వాళ్ళని కంట్రోల్ చేయండి. వాళ్ళు కంట్రోల్ ఉంటే యువత ఆటోమేటిక్ గా వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో మంచి ఎడ్యుకేషన్ పర్సన్ ఉన్నారు, మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు, మంచి యువకులు ఉన్నారు. వాళ్ళని తొక్కేసేది మీ వాళ్ళే. మళ్ళా ఆ సోకాల్డ్ సీనియర్లే ఎన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ముఖాలే చూడాలి. యువత రావాలంటే సరిపోదు, దానికి అనుగుణంగా మీరు అడుగులు వేయాలి. ఇక్కడ యువత భవిష్యత్తుతో ఆడుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. గ్రూప్ 1 విద్యార్థులతో ఆడుకుంది, నిరుద్యోగులతో ఆడుకుంది, వాళ్ళ కళలతో ఆడుకుంది, వాళ్ళ జీవితాలతో ఆడుకుంది. ఈ రోజున ఎవరు లేనటువంటి అనాథల్లా తెలంగాణలో గ్రూప్ 1 విద్యార్థులు బతుకుతున్నారు. ఏ లీడర్ ఏ పార్టీ పట్టించుకోకుండా ఏడుస్తా ఉన్నారు, రోదొస్తా ఉన్నారు. ఎవరు పట్టించుకోకపోతే నేను మళ్ళీ నిన్ననే చెప్పిన, ఎవరు పట్టించుకోకపోతే ఏమవుతుందని. ఇక రాహుల్ గాంధీ వచ్చి నీతి నిజాయితీ అనుకుంటే 2-3 డైలాగులు చెప్పేసి వెళ్ళిపోతాడు కథం. బట్ ఒకటి మాత్రం చెప్తున్నా, అతి త్వరలో ముఖ్యమంత్రి మార్పు ఖాయం, బీసీ ముఖ్యమంత్రిని తీసుకురావాలి అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని మార్చేసి ఒక బీసీ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ప్రపోజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఉంది. కానీ సోకాల్డ్ రెడ్డిలు దాన్ని ముందర పండిస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్కు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి అని ఫీల్ అయ్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత అంతా నేనే అని ఫీల్ అయ్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అరే ఇదంతా కాదు, నేనే తోపు నేనే గ్రేట్ అని ఫీల్ అయ్యే దుద్దిల శ్రీధర్ బాబు, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీళ్ళందరినీ కాదని ఇంకొక సీఎం ని తీసుకొస్తే వీళ్ళు ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేసి పార్టీని బ్రష్ పట్టిస్తారు వీళ్ళ స్వార్థాల కోసం. ఇప్పుడు ఇంకో పెద్ద జోక్ ఏం తెలుసా? బీసీ ముఖ్యమంత్రిని చేస్తే వీళ్ళందరూ కలిసి స్కెచ్ చేస్తారు, మళ్ళా వాళ్ళని ఎట్లా సతాయి వీళ్ళందరూ ఏకమవుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పడదు, పైకి నవ్వుతుంటారు హిహి అని, వెనకాల గోతులు నవ్వుకుంటారు. ఓకే, వీళ్ళిద్దరికి పడదు, పొంగులేటికి కూడా అంత పడదు, ఈ కోమటిరెడ్డి గారికి కూడా అంత పడదు, రాజగోపాల్ రెడ్డికి అసలే పడదు. ఇప్పుడు ఏమైతుంది, ఒక బీసీ ముఖ్యమంత్రిని తీసుకొస్తే అతను ఎట్లా దొక్కుదామా, ఆ బీసీ ముఖ్యమంత్రిని ఏం చేద్దామా, ఇంకెంత అభాసపాలు చేద్దామా అని ఈ 5 శక్తులు ఒకటైతాయి. ఈ 5 శక్తులు ఒకటయ్యి ఎంత టార్చర్ పెట్టాలో అంత టార్చర్ పెడుతుంది. బట్ రాసి పెట్టుకోండి, ముఖ్యమంత్రి అయితే మారుతున్నారు.
ఎవడొస్తారు ఏంది అనేది తర్వాత స్పెషల్ స్టోరీలో చెప్తా. కానీ పక్కా ఇన్ఫర్మేషన్ ఏంటంటే బీసీ ముఖ్యమంత్రి అయితే తెలంగాణకు రాబోతున్నారు. అది కూడా వీళ్ళు రాణిస్తే, సోకాల్డ్ రాజకీయ రెడ్డిలు రాణిస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారు. గోల్మాల్ చేస్తే మాత్రం చెప్పలేం. కానీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి మారడం అయితే ఖాయం, తథ్యం. రేవంత్ రెడ్డి మార్పు అయితే ఖాయం, మారుస్తామని అంటున్నారు. ఇది నిన్న ఈ భారత్ సమ్మిట్ లో తర్వాత ఒక నిర్ణయాన్ని కూడా వచ్చేసారు వాళ్ళు, పక్కా మార్చాలే అని చెప్పి. మరి చూద్దాం మరి ఏం జరగబోతోందో. మీరు అనుకుంటున్నారా ముఖ్యమంత్రిని మార్చాలి కమ్యూనిటీలో